హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ జాతీయ నీటి అభివృద్ధి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ అనేది హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది కొన్ని పోస్టులకి మాత్రం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఉండడం అనేది జరుగుతుంది. ఈ హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఢిల్లీలో ఉంటుంది. ఓకే, సో హైదరాబాద్లో పోస్టింగ్ కావాలంటే మీకు అక్కడ ఇస్తారు, లేదా హెడ్ క్వార్టర్స్లో అయినా కూడా మీకు జాబ్ చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది. సో ఎవరైతే నిరుద్యోగులు అర్జెంటుగా మాకు ఏదో ఒక జాబ్ కావాలి, లేదా కొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు, వాళ్ళు ఏ జాబ్ అయినా పర్లేదు, మా పరిస్థితి బాగలేదు ప్రస్తుతానికి ఆర్థికంగా, ఫైనాన్షియల్గా మేము ఇబ్బంది పడుతున్నాము, సో మాకు ఈ జాబ్ సెలెక్ట్ అయ్యి తర్వాత మంచి జాబ్స్కి చదువుకొని ఖాళీ టైంలో చదువుకొని మంచి జాబ్స్ అనేది సాధించగలుగుతాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే శాలరీస్ తక్కువ ఉంటాయి అండ్ ఇవి కాంట్రాక్టువల్ జాబ్స్, పర్మనెంట్ రెగ్యులర్ జాబ్స్ కాదు, ఇవి కాంట్రాక్టువల్ జాబ్స్. ఓకే, కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇతర వివరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని నేను మీకు తెలియజేస్తాను. సో చూసి మీకు కనుక క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటే మీకు అప్లై చేసుకోవాలి అనిపిస్తే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకసారి మనం వేకెన్సీస్ చూసినట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్లు 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉంటాయంటే నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి న్యూఢిల్లీలో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి భువనేశ్వర్లో, అలాగే ఇంకొక ఎంటీఎస్ పోస్ట్ వచ్చి 2 పోస్టులు వచ్చి మనకి భువనేశ్వర్లో ఉంటాయి. అయితే ఎంటీఎస్ ఒక పోస్ట్ వచ్చి మనకి హైదరాబాద్లో, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ వచ్చి మనకి హైదరాబాద్లో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఈ పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీతో పాటుగా, డిగ్రీ అంటే ఓన్లీ డిగ్రీ వాళ్ళే కాదండి, బీటెక్ చేసిన, బీఈ చేసిన, అంటే డిగ్రీకి ఈక్వల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై అని చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇంగ్లీష్ లేదా హిందీ టైపింగ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 టైపింగ్ వచ్చి ఉండాలి. ఎక్కడ మీరు హెడ్ క్వార్టర్స్కి అప్లై చేయాలంటే హిందీ అండ్ ఇంగ్లీష్ 2 వచ్చి ఉండాలి. బట్ మన హైదరాబాద్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి అప్లై చేయాలంటే మీకు గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీతో పాటుగా, ఎనీ డిగ్రీతో పాటుగా టైపింగ్ అనేది వచ్చి ఉంటే సరిపోతుంది. ఓకే, ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. టైపింగ్ అనేది రావాలి అని మనకి ఇక్కడ మనము స్కిల్స్ దాంట్లో ఈ స్టెనోగ్రఫీ అలాంటివి ఏమి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు కంప్యూటర్ టైపింగ్ అనేది వస్తే సరిపోతుంది. ఓకే, 25 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ వచ్చినా కూడా సరిపోతుంది. మనకి ఇక్కడ ఇవ్వలేదు ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ అని, బట్ మీకు కొద్దిగా టైపింగ్ స్పీడ్ అనేది ఉంటే సరిపోతుందన్నమాట. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీ విషయానికి వస్తే 24,648 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వస్తే 19,084 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందికి డౌట్ అనేది ఉండవచ్చు, ఇదే శాలరీ ఇస్తారా లేదా దీనికి ఇతర అలవెన్సెస్ అనేది కలవడం జరుగుతుందా, టీఏ, డిఏ, హెచ్ఆర్ఏ ఇలాంటివి ఏమైనా కలుపుతారా అంటే అది కలపరండి. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి శాలరీస్ ఏవైతే ఉంటాయో ఇవే ఫైనల్ శాలరీస్, దానికి ఎటువంటి శాలరీస్ కలపడం అనేది జరగదు. ఇక ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 9/7/2024 తేదీలోపు అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి కేటగిరీ వైజ్గా అప్లికేషన్ ఫీజు ఇవ్వడం జరిగింది. జనరల్ వాళ్ళకి 885 రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఒక పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే. ఒకవేళ మీరు ఇంకా ఒక పోస్ట్కి కూడా కొంతమందికి డిగ్రీతో 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళు 2 పోస్టులకి ఎలిజిబిలిటీ అనేది ఉంటారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్తో పాటుగా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్ట్కి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఫస్ట్ ఏదైతే అప్లై చేస్తారో దానికి 885 రూపాయల ఫీజు అనేది పే చేయాలి. అండ్ సెకండ్ పోస్ట్ ఏదైతే అప్లై చేస్తారో దానికి ఎక్స్ట్రాగా 590 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ విషయానికి వస్తే 885 రూపాయల ఫీజు అనేది ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 531 రూపాయల ఫీజు, ఎక్సర్వీస్ మ్యాన్కి 885 రూపాయలు, ఉమెన్ కేటగిరీ వాళ్ళకి 885 రూపాయలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 531 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. దీని పక్కలోనే మనకి ఇంకొక పోస్ట్కి అప్లై చేస్తే ఎంతెంత ఫీజు ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైనా అడిషనల్గా ఎక్కువ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు ఒకసారి ఇక్కడ చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ పోస్టులకు సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఏ విధంగా తెలియచేయలేదు. అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారా లేదా ఏదైనా
డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అనేది మనకి ఇక్కడ తెలియజేయలేదు. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నో టీఏ డిఏ విల్ బి పెయిడ్ అంటున్నారు. అంటే ట్రావెల్ అలవెన్స్ కానీ డియర్నెస్ అలవెన్స్ కానీ మేము ఇవ్వము. ఎందుకంటే మీరు టెస్ట్కి అటెండ్ అయినా లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వచ్చినా పర్సనల్ ఇంటరాక్షన్కి వచ్చినా అలాగే జాయినింగ్ ద డ్యూటీ ఆన్ సెలెక్టెడ్ అంటే మీరు డ్యూటీకి జాయిన్ అయ్యేటప్పుడు వచ్చిన మీకు ట్రావెల్ అలవెన్స్ కానీ డియర్నెస్ అలవెన్స్ కానీ మేము ఇవ్వము అని మనకి ఇక్కడ తెలియజేశారు. అయితే ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారా అనేది మనకు తెలియదు. ఇక ఈ పోస్టులకు సంబంధించి మీకు ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుందా అనే వివరాలు మీరు తెలుసుకోవాలి అంటే మాత్రం మనకి ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. వీటి రెండిటికి మీరు మెయిల్ చేసైనా ద్వారా లేదా కాల్ చేసైనా కూడా దానికి ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మీరు దీని ద్వారా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ ఉద్యోగాలను ఎవరు ఫిల్ చేస్తున్నారంటే మనకి ఈ నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీలో ఖాళీగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాలను ఫిల్ చేయడానికి బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది, మనము ఈ BECIL కింద వర్క్ చేయాలా లేదా నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ కింద వర్క్ చేయాలా అని. సో మనం వర్క్ చేయాల్సింది ఈ జాబ్కి సెలెక్ట్ అయితే మాత్రం వర్క్ చేయాల్సింది నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ. మరి ఈ సంస్థ ఎందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అంటే ఈ సంస్థ ఏం చేస్తుందంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉద్యోగాలను ఫిల్ చేసి ఆ సంస్థకి పంపించేయడం జరుగుతుందన్నమాట. ఓకే, జస్ట్ ఇది రిక్రూట్మెంట్ అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ BECIL అనే సంస్థ. ఓకే, ఇవన్నీ కూడా కాంట్రాక్టువల్ జాబ్స్. మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఉపయోగపడలేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా షేర్ చేయండి, ఒకవేళ వాళ్ళకైనా ఉపయోగపడవచ్చు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.